ఒక్కసారిగా మహారాణిలా. కొత్త ప్రదేశం కావడంతో ప్రణతికి మొదట్లో తొందరగా నిద్ర పట్టలేదు. కాని తర్వాత గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది. అసలు కలలు కూడా రాలేదు. సహజంగా మెలకువ వచ్చే వరకు నిద్రపోతూనే ఉంది. లేచి చూస్తే బెడ్ మీద బన్నీ కనిపించలేదు. తనకన్నా ముందే నిద్రలేచాడా ఏంటి అనుకుంది. తను నిద్రలేవడం చూడగానే దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెని హత్తుకున్నాడు. గుడ్ మార్నింగ్ డార్లింగ్, నువ్వు రోజు ఇంత తొందరగా లేస్తావా అని అడిగింది. బన్నీ ఏం సమాధానం చెప్పలేదు. ఈరోజక్కడ తను ఉన్నందుకు తొందరగా లేచాడేమో అనుకుంది. తర్వాత వాష్రూమ్కి వెళ్లిపోయింది ప్రణతి. తను తిరిగి రాగానే బన్నీ స్టడీ టేబుల్ దగ్గర కూర్చుని ఏదో గీస్తున్నాడు. అది చూసిన ప్రణతికి బన్నీకి డ్రాయింగ్స్ వేసే అలవాటుందేమో అనుకుంది. బన్నీ దగ్గరికి వెళ్లి, చాలా బాగా గీస్తున్నావు బన్నీ, నీ కలర్ సెలక్షన్స్ కూడా చాలా బాగుంది. అండ్ ఈరోజు ఆంటీకి షూటింగ్స్ ఏమీ లేవన్నమాట. సో నేను ఇక్కడే ఉంటాను, నువ్వు అస్సలు వరీ అవ్వద్దు సరేనా అని ప్రామిస్ చేసింది. బన్నీ తన సంతోషాన్ని కళ్లలో చూయించాడు. నేనింకా చాలా హ్యాపీ అన్నట్టుగా తన డ్రాయింగ్లో మునిగిపోయాడు. కాసేపటి తర్వాత పద వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేద్దాం, డ్రాయింగ్స్ మళ్ళీ వేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్ అస్సలు మిస్ అవ్వకూడదు, ప్రతిరోజు టైంకి తినాలి సరేనా అంది ప్రణతి. బన్నీకి ఇలాంటివి అలవాటు చేస్తే మెల్లగా కోలుకొని తనపైన డిపెండ్ అవ్వడం మానేస్తాడనేది ఆమె ఆలోచన. తర్వాత ఇద్దరూ కలిసి కింద లివింగ్ రూమ్ కి వచ్చారు. అక్కడ నరేంద్ర, అరుణ్ ఎవరూ కనిపించలేదు. పనివాళ్లు కూడా బ్రేక్ఫాస్ట్ చేయడానికి వాళ్ళక్కర్లేదు అన్నట్టుగా కిందికి వస్తున్న వీళ్ళిద్దరినీ చూసి వాళ్ల కోసం టేబుల్ని సిద్ధం చేస్తున్నారు. ఈరోజు సోమవారం కదా, వాళ్లు ఆఫీస్కి వెళ్లిపోయి ఉండొచ్చు అని అనుకుంది ప్రణతి. ఇద్దరూ తినేశాక పైకి వెళ్లి ప్రణతి తన కొత్త మూవీ స్క్రిప్ట్ ని కిందకు తెచ్చుకుంది. బన్నీ ఆమెని ఫాలో చేస్తూ తన డ్రాయింగ్ కిట్ ని ఆమెతో పాటే తెచ్చుకున్నాడు. ఇద్దరూ లివింగ్ రూమ్ సోఫాలో కూర్చున్నారు. ప్రణతి తన స్క్రిప్ట్ చదువుకోవడంలో బిజీ అయిపోయింది. బన్నీ డ్రాయింగ్స్ వేసుకుంటున్నాడు. బుడ్డోడు ఇంత పద్ధతిగా ఉండడం పనివాళ్లు ఇంతకు ముందెప్పుడు చూడలేదు. రోజు నిద్రలేవగాని బ్రష్ చేయడం దగ్గర నుండి తినడమో ఇలా చదువుకోవడమో బుద్ధిగా డ్రాయింగ్స్ వేసుకోవడమో అస్సలు చేయడు. అందర్నీ అటూ ఇటూ పరిగెత్తిస్తాడు. ఈ సీన్ గమనించిన వాళ్ళకి బన్నీ మీద చాలా కోపమొచ్చింది. ఎప్పుడు ఇలాగే ఉండొచ్చు కదా, రోజు మా ప్రాణాలు తీయడం ఎందుకు అనుకున్నారు. అలాగే ప్రణతిని చూస్తే వాళ్లకు ఈర్ష్యగా అనిపించింది. నరేంద్ర భార్య స్థానం కోసం ఆమె బన్నీని ఏమైనా మాయ చేసిందేమో అనుకున్నారు వాళ్లు. ఎందుకంటే దాదాపు సంవత్సరం క్రితం ఒక అమ్మాయి బన్నీని లోబరుచుకోవడం కోసం ఎన్నో గేమ్స్ ఆడింది. చివరికి ఆమెతో ఉండడానికి బన్నీ అస్సలు ఇష్టపడకపోవడంతో ఆమె అక్కడ్నుంచి వెళ్లిపోయింది. తనకి లొంగిపోలేదని బన్నీకి హాని చేసే ప్రయత్నం కూడా చేసింది. ఇదంతా వాళ్లు దగ్గరగా చూశారు. అందుకే వాళ్లకు ప్రణతిపై కూడా కొంచెం అనుమానం వచ్చింది. కేవలం బన్నీకి ఇష్టమవడం వల్ల ఒక్కసారిగా ఆమెకు యజమాని స్థాయి ట్రీట్మెంట్ ఇట్టే లభిస్తోంది. వాళ్లకు తెలిసిన అమ్మాయిలు ఇంకా ఎంతో మంది నరేంద్రని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. వాళ్లందరిలో కల్లా ప్రణతి చాలా అదృష్టవంతురాలు అనిపించింది వాళ్లకు. మధ్య మధ్యలో వచ్చి వాళ్ళిద్దరికీ ఏమైనా కావాలేమో అని అడగడం, కొన్నిసార్లు అడగకుండానే వాళ్ల ముందున్న టేబుల్ మీద నీళ్లు, స్నాక్స్ అలా పెట్టి వెళ్లడం చేస్తున్నారు. పనివాళ్లుగా అక్కడ నిత్యం చురుగ్గా పనిచేస్తూ ఉండడం వాళ్ల డ్యూటీ. నరేంద్ర వచ్చినప్పుడు వాళ్లు ఖాళీగా కూర్చునుంటే ఆయన కోప్పడతారని వాళ్లకు బాగా తెలుసు. మరోవైపు బన్నీ అదే పనిగా తనని చూస్తూ ఉండడం నవ్వు తెప్పించింది ప్రణతికి. నేను ఎక్కడికి వెళ్లిపోనులే, ఇక్కడే ఉంటాను, ఆంటీ నిన్ను అస్సలు మోసం చేయదు సరేనా, అలాగే బుద్ధిగా డ్రాయింగ్స్ వేసుకో అంది. అలా ఆ హాల్లోనే 2 గంటలు గడిచిపోయాయి. ప్రణతి తన స్క్రిప్ట్ చదవడం అయిపోయింది. బన్నీ కూడా తన డ్రాయింగ్ చేయడం కూడా అయిపోయింది అని తన డ్రాయింగ్ పేపర్ని ఆమె వైపు చూపించాడు. ప్రణతి విస్మయానికి గురైంది. అది తన బొమ్మే. ఇంతసేపు బన్నీ తన వైపు ఎందుకు చూస్తున్నాడో ఆమెకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. అది తన చేతుల్లోకి తీసుకుని, వావ్ బన్నీ, చాలా బాగా గీసావు, నువ్వు ఇంత బాగా డ్రాయింగ్స్ వేస్తావని నాకస్సలు తెలీదు. డ్రాయింగ్లో చాలా ఏళ్ల అనుభవం ఉన్నట్టుగా గీసావు, నువ్వు చాలా గ్రేట్ తెలుసా అంది.
తనని తాను పేపర్ మీద చూసుకోవడం ప్రణతికి చాలా సంతోషంగా అనిపించింది. తన ముఖ కవళికలు సరిగ్గా గీశాడు. ఎక్కువగా ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగులు వాడాడు. తోట వైకుంఠం అనే ఆయన డ్రాయింగ్స్ వేసే స్టైల్ కూడా ఇదే. స్వయంగా ఆర్ట్స్ పై మంచి అవగాహన ఉన్న ప్రణతి బన్నీ టాలెంట్ ని మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. కానీ దానిని ఆమె లైక్ చేయదేమో అనుకుని కాస్త కంగారు పడ్డాడు బన్నీ. ప్రణతి రెస్పాన్స్ చూసి హ్యాపీగా ఉన్నాడు. బన్నీని మరింత హ్యాపీ చేయడం కోసం, సార్, నేను మీ డ్రాయింగ్ ఫోటో తీసుకోవచ్చా? నా వాల్ పేపర్ గా పెట్టుకుంటాను అంది. దానికి బన్నీ క్యూట్ గా నవ్వాడు. ప్లీజ్, ఇది నీకోసమే అన్నట్టుగా దాన్ని ఆమె చేతిలో పెట్టాడు. ప్రణతి ఎంతో సంతోషపడి, యు మేడ్ మై డే డార్లింగ్ అని ఎత్తుకుని తన చెంపలపై అదే పనిగా ముద్దు పెట్టింది. కొన్ని క్షణాల తర్వాత బన్నీ బుగ్గలు ఎర్రగా అయిపోయాయి. తన సెల్ఫీ కెమెరా ఆన్ చేసి బన్నీని చూసుకోమని చెప్తూ చక్కలగింతలు పెట్టింది. ఇంతలోనే మెట్లపై నుండి ఎవరో కిందకి వస్తున్న శబ్దం వినిపించింది. అది మరెవరో కాదు, నరేంద్ర. నైట్ డ్రెస్ లో ఆయన చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే సెక్సీగా. ఆయన అప్పటికే ఆఫీస్కి వెళ్లిపోయాడని అనుకున్న ప్రణతి ఆశ్చర్యంగా, ఈరోజు సోమవారం కదా, మీరు ఆఫీస్కి వెళ్లలేదా అని అడిగింది. లేదు, ఈరోజు నేను రెస్ట్ తీసుకుంటున్నాను అన్నాడు నరేంద్ర. ప్రణతికి అప్పుడే బల్బు వెలిగింది. అవును కదా, ఆయన ఇంతకాలం ఎంతో కష్టపడి ఆ ఇటాలియన్ కంపెనీతో ఒప్పందాన్ని సంపాదించారు. ఆయన ఇలా ఎన్ని రోజులు రెస్ట్ తీసుకున్నా తప్పులేదు అనుకుంది. నువ్వనుకున్నట్టు బన్నీ డ్రాయింగ్స్ ఎప్పటి నుండో వేయటం లేదు. ఇది తన మొదటిదే. ఇంతకు ముందు వేయడం నేనెప్పుడు చూడలేదు. మేబీ నీ మీదున్న ఇష్టం వల్ల అంత బాగా వేయగలిగాడేమో అన్నాడు. ఓ అవునా, నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. పైగా గీసిన మొదటిదే నాదే కావడం నాకెంతో హ్యాపీగా ఉంది అని చెప్పింది ప్రణతి. సరే, లంచ్కి ఏం తింటారు? నీకు బాగా ఇష్టమైన ఫుడ్ ఏమైనా ఉంటే చెప్పు. మన దగ్గర ఇంటర్నేషనల్ చెఫ్ ఉన్నాడు గుర్తు చేశాడు నరేంద్ర. అక్కడ ఉంటున్నందుకు తనకి తినిపించడం కూడా చేస్తారేమోనని తనలో తాను నవ్వుకుంది ప్రణతి. నరేంద్ర మరీ అంత కృతజ్ఞతగా ఉండటం తనకు కాస్త ఇబ్బందిగానే అనిపిస్తుంది. అలా నరేంద్రతో మాట్లాడుతుండగానే తన ఫోన్ మోగింది. ఈరోజు వర్కింగ్ డే కాదు కదా, ఎవరా కాల్ చేసింది అని చూస్తే కాల్ శ్రేయ నుండి. హలో శ్రేయ అంది ప్రణతి. ప్రణతి, భూలోక స్వర్గం సినిమా వాళ్లు ఈరోజు ఓపెనింగ్ సెరమనీ ఏర్పాటు చేశారు. నువ్వు మరో గంటలో అక్కడ ఉండాలి. హోటల్ డెల్టిన్ ఆడిషన్ కి ఆలస్యంగా వచ్చినట్టు ఇప్పుడు కూడా అలాగే రావద్దు, తొందరగా రా అని చెప్పింది శ్రేయ. ఏంటి, ఇంకో గంటలోనా? ఇది చాలా దారుణం. నువ్వు నాకు ముందే ఎందుకు చెప్పలేదు అడిగింది ప్రణతి. తనని అన్ని విధాలా ఇబ్బంది పెట్టడం అలవాటుగా మార్చుకుంది శ్రేయ. అందులో తనకి ఏమాత్రం సందేహం లేదు. ఇప్పుడు కూడా లేట్ అయి వెళ్తే మూవీ టీం దృష్టిలో తను బ్యాడ్ అయిపోవడం వాళ్లకు కావాలి. ఏంటి ముందే చెప్పలేదు, గంట ముందే చెప్తున్నా కదా అంది శ్రేయ. సరిపోతుందా? నేను రెడీ అవ్వాలి కదా. నువ్విచ్చిన టైం అక్కడికి రావడానికి మాత్రమే సరిపోతుంది. అది నీ ప్రాబ్లం. ఎంత తొందరగా రెడీ అయి వస్తే నీకే అంత మంచిది. ఇంక నన్ను విసిగించుకు, నాకు పనుంది. నీ పాటలేవో నువ్వు పడు అంటూ ఫోన్ పెట్టేసింది శ్రేయ. ప్రణతికి ఒక్కసారిగా కోపమొచ్చి, యు ఫకింగ్ బిచ్ అంటూ గట్టిగా అరిచి తన ఫోన్ సోఫాకి విసిరికొట్టింది. అది చూసిన బన్నీ, నరేంద్ర ఇద్దరూ సైలెంట్ అయిపోయారు. ప్రణతి అక్కడున్న విషయమే మర్చిపోయింది. క్షణంలో తేరుకుని మాడిపోయిన వాళ్ల మొహాలు చూసింది. తను వాడిన పదాలకు చాలా సిగ్గుగా అనిపించింది ప్రణతికి. రూంలోకి వెళ్లి తన మొహం దాచుకుందామనుకుంది. అక్కడ బాబు మాత్రం ఉండుంటే ఎలాగోలా మేనేజ్ చేసేది. కాని నరేంద్ర గారున్నారే, ఆయన ముందు తన పరువు తానే తీసేసుకున్నట్లు అనిపించింది ప్రణతికి. బన్నీ వైపు చూస్తూ, హే బన్నీ, ఏం లేదు నాన్నా, అసలు నువ్వేమీ వినలేదు సరేనా అంది. ఆమె ఏం చెప్పినా వినటానికి అలవాటు పడ్డ బన్నీ సరే అన్నట్టు తల ఊపాడు. ఇది చూసిన నరేంద్ర నవ్వుతూ, ఏమైంది అని అడిగాడు. ప్రణతి తన పెదాలు కొరుక్కుంటూ, మరో గంటలో నా కొత్త మూవీ ఓపెనింగ్ సెరమనీ ఉందట, డెల్టిన్ హోటల్కి వెళ్ళాలి. నా మేనేజర్ శ్రేయ ఇప్పుడే కాల్ చేసి విషయం చెప్పింది. ఇక్కడి నుండి బయలుదేరి వెళ్లడానికి ఆ గంట సమయం సరిపోతుంది. కాస్త ముందు ఎందుకు చెప్పలేదు అని అడిగితే తిక్క సమాధానాలిస్తుంది. ఆమెకి నేనంటే అస్సలు ఇష్టం లేదు. నన్ను ఇబ్బంది పెట్టడాన్ని ఎంజాయ్ చేస్తుంది. ఆడిషన్ కి కూడా వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఇప్పుడేమో ఇలా. అయినా నేను అలా ప్రవర్తించుండకూడదు. సారీ నరేంద్ర గారు అంది క్యూట్ గా. అయ్యో ఏం పర్లేదు, నాకెవరైనా అలా చేస్తే నేనింకా దారుణంగా స్పందిస్తాను. ఏదేమైనా నువ్వు ఎలా ఉన్నా బావుంటావు. నీకు మేకప్ ఎందుకు చెప్పు
అన్నాడు. తనకి పరిష్కారం చెప్తున్న పేరుతో ఆయన తనను ఫ్లర్ట్ చేస్తున్నాడేమో అనిపించింది. థ్యాంక్యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్, కానీ వెళ్లేది ఈవెంట్కి కదా. పైగా నాకు దొరికిన మొట్టమొదటి పెద్ద రోల్ ఇది. మీడియా వాళ్లు కూడా చాలా మంది వస్తారు. కనీసం మేకప్ తో వెళ్లకపోతే ఏం బావుంటుంది అడిగింది ప్రణతి. కాసేపు ఆగు అంటూ ఒక కాల్ చేయడానికి తన ఫోన్ తీసుకున్నాడు నరేంద్ర. సరిగ్గా 10 నిమిషాల తర్వాత ఒక ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి, ప్రణతి మేడం ఎక్కడున్నారు? నరేంద్ర సార్, మీరు చెప్పినట్టే మేకప్ కిట్ మొత్తం తీసుకొనొచ్చాను అన్నాడు. నేనే ప్రణతి అంది. తనింతకు ముందు ఎవరికి కాల్ చేశారో అర్థమైంది ప్రణతికి. తనకా మేకప్ మ్యాన్ ని ఎక్కడో చూసినట్టు అనిపించింది, కాని అతను ఆమెను గుర్తుపట్టలేదు. ఆ మేకప్ మ్యాన్ కి చాలా పేరుంది. పాపులర్ నటి నీతూ అగర్వాల్ కి పర్సనల్ మేకప్ మ్యాన్ అతను. పేరు శంకర్. ఇతను తనకు తెలిసినట్టు చూసింది ప్రణతి. గుర్తుపట్టావా? అతను శంకర్ అన్నాడు నరేంద్ర. ఎస్ ఎస్, శంకర్, ఫేమస్ మేకప్ మ్యాన్. నాకోసం అతన్ని ఇక్కడికి పిలిచారా అంది. నీకిది చాలా ముఖ్యమైన ఈవెంట్ అన్నావు కదా. నీకు బాగా మేకప్ చేయడం కోసం, అలాగే శంకర్ కి ఎంతో అనుభవం ఉంది కాబట్టి చాలా వేగంగా నీకు మేకప్ చేసేస్తాడు. మన దగ్గర ఎక్కువ సమయం కూడా లేదు కదా అన్నాడు. మీరేం చేస్తున్నారో తెలుసా? నాకు వచ్చిన కొత్త ప్రాజెక్ట్ కృతికా ఎంటర్టైన్మెంట్ వాళ్ళది. మీ న్యూ ఎరా ఫిల్మ్స్ నుండి వచ్చిన మేకప్ మ్యాన్ తో నాకు మేకప్ చేయిస్తే అది మీకు నష్టమే కదా అంది. అయితే ఏంటి, ఇదేం పెద్ద విషయం కాదు. మా పోటీని ఈ చిన్న విషయం ఏమాత్రం ప్రభావితం చేయదు అన్నాడు నరేంద్ర. ప్రణతి కోసం తనిలా చేస్తున్నాడు కాని మామూలుగా అయితే బిజినెస్ విషయంలో పోటీదారులకి అస్సలు అవకాశం ఇవ్వడు. అయితే ఏంటి అంటున్నారా? మీ కంపెనీలో వాళ్ళకి తెలిస్తే ఇది సమస్య కదా. మీ కంపెనీ వ్యక్తిని వేరే కంపెనీ కోసం పనిచేసేలా చేయడం అంది ప్రణతి. అస్సలు సమస్య లేదు. నువ్వు తొందరగా అతనికి సహకరించు, లేకపోతే నీకే ఆలస్యమవుతుంది అన్నాడు. న్యూ ఎరా ఫిల్మ్స్ ప్రసాద్ కార్పొరేషన్ లో ఒక సబ్సిడరీ కంపెనీ. ఆయనకు నిజంగానే ఇది పెద్ద విషయం కాదు. 5 ఏళ్ల క్రితమే వాళ్ళు న్యూ ఎరా ఫిల్మ్స్ ని మొదలుపెట్టారు. అప్పుడే వాళ్ళు కృతికా వాళ్లకి పెద్ద పోటీగా మారిపోయారు. ఈ 2 కంపెనీల మధ్య ఎంతో పోటీ ఉంది. అందులో ఉన్న పనివాళ్లు ఇందులోకి రారు, ఇందులో ఉన్న వాళ్లు అందులోకి వెళ్లరు. అదిగో మినీ వ్యాన్ బయటే ఉంది. నువ్వు అందులో వెళ్తూ కూడా మధ్యలో మేకప్ అవ్వచ్చు. అది కూడా మా కంపెనీదే. వెళ్లాలా వద్దా అనేది నీ ఇష్టం అన్నాడు నరేంద్ర. ప్రణతికి మరో ఆప్షన్ లేదు. నేను ఖచ్చితంగా వెళ్ళాలి అంది. ఆమెతో పాటు నరేంద్ర కూడా బయలుదేరాడు. ఏంటి, మీరు కూడా వస్తున్నారా నా వెంట అంది. మరి వ్యాన్ ఎవరు నడుపుతారు అన్నారు నరేంద్ర. అక్కడే ఉన్న బన్నీ కూడా వాళ్లని చూస్తున్నాడు. ఎలాగో వ్యాన్లో వెళ్తున్నాం కదా, బన్నీ కూడా వస్తాడు. ఇక్కడే ఒంటరిగా ఎలా ఉంటాడు అన్నాడు. అవును అన్నట్టుగా తలూపాడు బన్నీ. చివరికి వాళ్ల నలుగురు కలిసి వ్యాన్లో డెల్టన్ హోటల్ కి బయలుదేరారు. నరేంద్ర కనీసం తన బట్టలు కూడా మార్చుకోలేదు. అలాగే వ్యాన్ దగ్గరికి వెళ్లి ముందు బన్నీని ముందు సీట్లో కూర్చోపెట్టాడు. వెనుక మేకప్ మ్యాన్ ప్రణతి కూర్చొనున్నారు. నరేంద్ర వేగంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నారు. మ్యామ్, మేకప్ ఎలా చేయమంటారు అని పర్సనల్ గా ఆమెని మరోసారి అడిగాడు శంకర్. నరేంద్ర ఎలా చేయాలో చెప్పినప్పటికీ ఆమె ఇష్టమేంటో కూడా తెలుసుకోవాలి అన్నది అతని ఫిలాసఫీ. కొన్నిసార్లు పెద్ద వ్యాపారస్తులు కూడా ఇలాగే కాల్ చేసి తమ భార్యలకు లేదా ప్రియురాళ్లకు మేకప్ ఇలా అలా చేయమని అడుగుతుంటారు. తను వెళ్లి వాళ్లకు ఆర్డర్ ప్రకారం మేకప్ చేశాక వాళ్లు ఏంటలా చేశావ్, కనీసం ఎలా చేయాలో కూడా అడగవా అని అనేసేవారు. తన కెరీర్ తొలి రోజుల్లో శంకర్ ఇలాంటి అనుభవాలు చాలానే ఎదుర్కొన్నాడు. ఎక్కువ టైం లేదు కదా, లైట్ మేకప్ చేయండి చాలు అంది ప్రణతి. శంకర్ తన పనిలో నిమగ్నమైపోయాడు. చేస్తూ చేస్తూనే ఆమెని వివరాలడిగాడు. మీరు వెళ్తున్న ఈవెంట్ ఏంటి మ్యామ్ అన్నాడు శంకర్. మూవీ ఓపెనింగ్ సెరమనీ అంది ప్రణతి. తర్వాత మౌనంగా తన మేకప్ వర్క్ పూర్తి చేశాడు శంకర్. ఇంతలోని ఆ హోటల్ వచ్చేసింది. కార్ ఆపిన తర్వాత ప్రణతి నరేంద్ర ముందుకు వెళ్లి, ఎలా ఉంది నా మేకప్, ఓకేనా అని అడిగింది. తను నరేంద్రను ఎందుకు అడుగుతుందో తనకే తెలియదు. ఇంతకు ముందిచ్చిన కాంప్లిమెంట్ ఆమెపై బాగా పనిచేసింది. బాగుంది అన్న మాట అతని నుంచి వినాలనుకుంది ప్రణతి. తాను కోరుకున్నట్టుగానే చాలా బాగుంది అన్నాడు నరేంద్ర. తర్వాత ప్రణతి అక్కడి నుండి వెళ్లిపోయింది. తిరిగి వెళ్లేటప్పుడు డ్రైవర్ స్థానంలోకి శంకర్ వచ్చేశాడు. బన్నీని తన ఒళ్ళో కూర్చోపెట్టుకుని ముందు సీట్లో కూర్చున్నాడు నరేంద్ర. సార్, ఇంతకు అమ్మాయి ఎవరు? మన కంపెనీ నుండేనా? నాకు ఇంతకు ముందెప్పుడు చూసినట్టు గుర్తులేదు, కానీ ఆమె నన్ను గుర్తుపట్టారు అని అడిగాడు శంకర్. కృతికా ఆర్ట్స్ కంపెనీ
అని చెప్పాడు. ప్రణతి ఆశ్చర్యపోయినట్టుగాని శంకర్ కూడా ఆశ్చర్యపోయాడు. నమ్మలేకపోతున్నాను సార్. మీరు మరో కంపెనీ అమ్మాయికి ఇలా ఫేవర్ చేశారంటే అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు. అరుణ్ సార్ కూడా ఒక అమ్మాయి కృతికా నుండి అని తెలిస్తే తానెంత అందంగా ఉన్నా ఆమెతో డేట్కి వెళ్లడానికి కూడా ఇష్టపడరు అన్నాడు. ఇంతలా బిగ్ బాస్ ని ప్రభావితం చేసిందంటే ఆమె భవిష్యత్తులో తమ లేడీ బాస్ గా మారబోతుందని ఊహిస్తున్నాడు శంకర్. ఎపిసోడ్ 7 అలా సినిమా ప్రారంభం. భూలోక స్వర్గం